నిజమే నేననేది. నాకు పుట్టిన ఆడపిల్లలిద్దరూ ఆచారాలకి వ్యవహారాలకి చాలా దూరంగా పెరిగారని. ఎవరైనా అడిగితే అది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గేస్తుంది. ఇప్పుడు నేను అంత సిగ్గుపడేంత పని ఏం చేశాను నాన్న? అయినా ఈ ముగ్గులో గొబ్బెమ్మ ఎందుకు పెడతారో నాకు అస్సలు అర్థం కాదు. ఈ చుట్టూ ఉన్న గొబ్బెమ్మని గోపికలుగా పరిగణిస్తారు. అలాగే మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మని గోదాదేవిగా పరిగణిస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల లక్ష్మీదేవిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఇంటి ముందు ఇలా ఆవు పేడని గొబ్బెమ్మలుగా మలచి రంగుల ముగ్గులతో పెడితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు. ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడితే ఆ కుటుంబం సుఖశాంతులతో వెలుగొందుతుంది. అలాగే ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మల వల్ల బయట నుంచి ఇంట్లోకి వచ్చే బ్యాక్టీరియా కూడా ఇంటి లోపలికి రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఈ గొబ్బెమ్మల వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు నిలవేణి? మా ఊళ్ళో మా కుటుంబంలో పండగలంటే కేవలం పిండి వంటలు చేసుకుని తినడం మీద మాత్రమే కాకుండా ఆ పండగ యొక్క విశిష్టత గురించి కూడా పెద్దలు చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారన్నమాట. అలా నాకు ఇవన్నీ తెలిసాయి గారు. ఏదేమైనా నీలవేణి వల్ల ఈ రోజు నాకు ఒక మంచి విషయం తెలిసింది. నీలవేణి, నువ్వు చాలా అమాయకురాలువని అనుకుంటున్న కొంతమందికి ఈ రోజైనా కళ్ళు తెరుచుకుంటాయి. నీలవేణి, ఇక్కడ గొబ్బెమ్మల ప్రాసెస్ అయిపోయినట్టేనా? పూజ అయితే అయిపోయింది తారక్ సార్. ఈ ముగ్గు చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మల్ని కొనియాడుతూ పాటలు పాడుతూ వాటిని ప్రసన్నం చేసుకోవాలన్నమాట. రండి చెప్తాను. రండి తారక్ సార్. కాదంబరి, ఈ ఆచార వ్యవహారాల గురించి నీకెలాగూ తెలీదు. కనీసం కోడల పిల్ల చెప్పినప్పుడైనా ఆచరించండి. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నో.